హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్రెండ్ సర్కిల్. ఇక్కడైతే శారీ డార్క్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఈ శారీ. ఈ బ్యూటిఫుల్ శారీకి బ్యూటిఫుల్గా టజిల్స్ ఎలా వేసానో ఈ వీడియోలో చూపించేస్తున్నాను. చూసి నేర్చుకొని మీరు కూడా మీ శారీస్కి ట్రై చేసేయండి. ఇక్కడైతే నేను టజిల్స్ రెడీ చేసేసుకున్నాను, డార్క్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్వి. అండ్ కావాల్సిన మెటీరియల్ వచ్చేసి చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ వచ్చేసి బెల్ షేప్ బీడ్ చూస్తున్నారు కదా, బుజ్జి బెల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ కలర్ కూడా యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే శారీలో బోత్ సిల్వర్ అండ్ గోల్డ్ బుటాస్ వచ్చాయి ఇది. అండ్ నెక్స్ట్ పర్ల్ బీడ్స్. ఇవన్నీ యూజ్ చేసి శారీకి ఎలా డిజైన్ చేశానో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే నీడిల్కి 3 to 6 లైన్స్ థ్రెడ్ ఎక్కించుకొని నాట్ వేసుకొని శారీకి చూపిస్తున్న విధంగా శారీకి పెట్టి కూడా నాట్ వేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తున్నారు కదా, ఇలా అలా నాట్ వేసుకున్న తర్వాత ఫస్ట్ యూస్ చేస్తున్న మెటీరియల్ వచ్చేసి పర్ల్, నెక్స్ట్ బెల్ షేప్ బీడ్, నెక్స్ట్ సిల్వర్. అండ్ దాన్ని బెల్నే రివర్స్ చేసి ఇలా ఎక్కించుకుంటున్నాను, చూస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పర్ల్ని ఎక్కించుకోవాలి. చాలా క్యూట్ అండ్ నీట్గా ఉంది డిజైన్, అండ్ ఫాస్ట్గా కూడా అయిపోయింది. టజిల్స్ రెడీ చేసుకున్న తర్వాత నాకు ఎక్కువ టైం పట్టలేదు అటాచ్ చేసేసుకోవడానికి శారీకి. సో అంత సింపుల్ డిజైను, అంత ఫాస్ట్గా అయిపోయింది డిజైన్ కూడా. గ్రాండ్ లుక్ చాలా బాగా వచ్చింది. సో ఇలాంటి డిజైన్స్ మీ శారీస్కి కూడా తప్పకుండా ట్రై చేయవలసిన డిజైన్స్, అందుకే వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఇలాంటి డిజైన్స్ మీ శారీస్కి మీరు కూడా వేయించుకోవాలి అనుకుంటే తప్పకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక్కడైతే నేను ఎలా నోట్స్ వేస్తున్నానో చూపిస్తున్నాను, చూసేయండి. ఇలా నాట్స్ ఎంత నీట్గా అండ్ ఎంత టైట్గా వేస్తే అంత స్ట్రాంగ్గా శారీకి అటాచ్ అయిపోయి ఉంటుందన్నమాట డిజైన్. చూస్తున్నారు కదా, ఇలా నాట్స్ వేసుకున్న తర్వాత నీడిల్ని మళ్ళీ ఈ బీడ్స్లోంచి బయటికి తీసుకువచ్చి కట్ చేసుకుంటే మనకి పైన నాట్ లూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదన్నమాట. సో ఈ టిప్ని ఫాలో అయిపోయి మీ శారీస్కి కూడా ఇదే విధంగా ట్రై చేయండి. ఇంకొకటి క్లారిటీ కోసం ఇంకొక టజిల్ వేయటం చూపిస్తున్నాను, చూసేయండి. చూసి నేర్చుకొని తప్పకుండా మీ శారీస్కి ట్రై చేసి తర్వాత మీ శారీస్కి ఎలా కుదిరిందో కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి. నేనైతే ఇక్కడ 1.5 ఇంచ్ గ్యాప్ పెట్టి వేస్తున్నాను టజిల్ ఒక్కొక్కటి. లాస్ట్కి వచ్చేసింది కదా నాకు, సో అటు ఇటు కాకుండా ఉంది గ్యాప్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి 1 ఇంచే వేస్తున్నాను. మామూలుగా అయితే శారీ అంతా 1.5 ఇంచ్ గ్యాప్ పెట్టి టజిల్స్ వేసుకుంటూ వచ్చాను. అండ్ ఇందాక వేసినట్టే, ఇందాక చూపించినట్టే ఇది కూడా ఫస్ట్ పర్ల్ ఎక్కించాను, నెక్స్ట్ బెల్ షేప్ బీడ్, సిల్వర్ బీడ్ అండ్ బెల్ షేప్ బీడ్ని రివర్స్ చేసి ఎక్కించాను, నెక్స్ట్ పర్ల్ ఎక్కించాను. అండ్ ఒక్క గ్రీన్ టజిల్ పక్కన ఒక మెరూన్ టజిల్, అలా ప్యాటర్న్ని రిపీట్ చేసుకుంటూ వచ్చాను. శారీ అంతా గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో శారీ ఉంది కాబట్టి ఆ 2 టజిల్స్ యూస్ చేసి ఇలా డిజైన్ చేశాను శారీని. పర్ల్ అండ్ గోల్డ్ ఎందుకు యూజ్ చేశాను అంటే శారీ అంతా సిల్వర్ అండ్ గోల్డ్ బుటాస్ వచ్చాయి, ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇవి 2 యూజ్ చేస్తే లుక్ బాగుంటుందని అలా ట్రై చేశాను అనమాట. ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫైనల్ అవుట్లుక్ అయితే ఇలా వచ్చింది. మీకు కనుక ఈ డిజైన్ నచ్చినట్లయితే తప్పకుండా మీ శారీస్కి ట్రై చేసి మీ శారీకి లుక్ ఎలా ఉందో కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మై ఫ్రెండ్ సర్కిల్. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే అండ్ బాయ్.